లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై గంటసేపు చర్చించేందుకు అనుమతినిచ్చిన స్పీకర్ ఓం బిర్లా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తెలిపారు. లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై గంటసేపు చర్చించేందుకు అనుమతినిచ్చిన స్పీకర్ ఓం బిర్లా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తెలియజేశారు. రాజధాని అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలన్నారు. రాజధాని అమరావతికి తగినన్ని నిధులు అందించాలని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని కోరారు. విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకోవాలని, విశాఖలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి సహకరించాలని మాణిక్యం ఠాగూర్ కోరారు. ఆంధ్రుల కళల రాజధానిగా అమరావతి. పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నా అదృష్టమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలియజేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని పోరాడిన మహిళలకు జేజేలు తెలియజేశారు. రూపాయి ఖర్చు లేకుండా 1000 ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం తెస్తోందని, గత ప్రభుత్వపు 3 రాజధానుల గందరగోళానికి తెరపడి పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలుతో పాటు ఇప్పటికే 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల ఆశలను నెరవేర్చామని, విశాఖ మరియు కడప స్టీల్ ప్లాంట్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు ధీటుగా తిప్పికొట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తూ జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రాజకీయ సాధికారత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం తీసుకువస్తుందని, గత ప్రభుత్వపు 3 రాజధానుల గందరగోళానికి తెరపడి పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు, ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నామని, తాజాగా చేనేతలకు మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల సొంతింటి కల నెరవేర్చామని, గత ప్రభుత్వం విస్మరించిన టిట్కో లబ్ధిదారుల అడ్వాన్స్ సొమ్ము 174 కోట్ల రూపాయలు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్రం 11,400 కోట్ల రూపాయలు కేటాయించిందని, నక్కపల్లిలో ఆర్సిలార్మిట్టల్ స్టీల్ ప్లాంట్తో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చుతూనే కడప స్టీల్ ప్లాంట్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు ధీటుగా తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పార్టీని ఒక పటిష్టమైన వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కష్టపడే కార్యకర్తలకే భవిష్యత్తులో కీలక పదవులు దక్కుతాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న అరాచకాలను గుర్తు చేస్తూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతోనే పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ల శిక్షణ తరగతుల్లో భాగంగా కాఫీ కబుర్లు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీని ఒక పటిష్టమైన వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి భవిష్యత్ నాయకులని పేర్కొన్నారు. మై టీడీపీ యాప్ ద్వారా కష్టపడి పనిచేసే వారిని గుర్తించి ఎటువంటి సిఫార్సులు లేకుండానే పదవులు ఇచ్చేలా సంస్కరణలు తెచ్చామని వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న అరాచకాలను, దాడులను గుర్తు చేస్తూ కార్యకర్తలే పార్టీకి సైనికులని, చంద్రబాబు నాయుడే మన సేనాధిపతి అని ఉద్ఘాటించారు. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నారని, కూటమి ప్రభుత్వం తెస్తున్న పరిశ్రమలను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైసీపీ అహంకారం వల్లే ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని, టీడీపీ నేతలు ఓర్పుతో వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు పునరంకితం కావాలని లోకేష్ సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పరాభవ నామ సంవత్సర చైత్రమాస కళ్యాణ మహోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. శ్రీ గంగా పార్వతీ సమేత మల్లీశ్వర స్వామి వార్లకు నంది వాహన సేవ, కళ్యాణోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సదస్యం నిర్వహించారు. వేదస్వస్తి పఠనంతో భక్తులకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
పావన కృష్ణా తీరం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్లకి నంది వాహన సేవ కళ్యాణోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సదస్యం నిర్వహించారు. వేద స్వస్తి పఠనంతో భక్తులకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను నంది వాహనంపై ఆసీనులు చేసి మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ పాత బస్తీ పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సేనా నాయక్ ఊరేగింపు ప్రారంభించారు. తాళం, భజన, కోలాటం, డప్పు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దారి పొడవునా ఆది దంపతులకు భక్తులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో సదస్యం నిర్వహించబడింది. వేద ఆశీస్సులు, వేద స్వస్తి పఠనంతో భక్తులకు పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ చైత్రమాసం కళ్యాణోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్లు నంది వాహనంలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 10 గంటలకు వేద పండితులు సదస్యం నిర్వహించబడింది. వేద ఆశీస్సులు, వేద స్వస్తి పఠనంతో భక్తులకు పండితులు వేదాశీర్వచనాలు అందజేశారని తెలియజేశారు. రేపు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, వసంతోత్సవం, పవిత్ర కృష్ణానదిలో అవభృత స్నానము మరియు ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాల అనంతరం ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 4:30 ఆలయం నుండి నది వరకు స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల నదీ విహారము పవిత్ర కృష్ణానదిలో కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాత్రి 7:30 ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రి 8:30 పుష్పయాగ శయనోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఈవో సేనా నాయక్, స్థానాచార్యులు విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ స్పష్టం చేశారు. బాగా ఘనపాటిలు పండితులైన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి నిన్న కళ్యాణమైన తర్వాత ఈరోజు వేదాలు మొత్తం వల్లిస్తూ స్వామివారికి, అమ్మవారికి కూడా పూజించడము మరియు వారిని గొప్పగా పొగడడం అనే కార్యక్రమం అయిపోయింది. అదేవిధంగా సాయంకాలం యథావిధిగా సింహవాహనం అనేది నడుస్తుంటుంది. ముఖ్యంగా రేపు చాలా విశిష్టమైన కార్యక్రమాలు ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నాయి. రేపు ఉదయం పౌర్ణమి కాబట్టి మనకు రేపు గిరి ప్రదక్షిణ ఉంటుంది యథావిధిగా. తదుపరి పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారికి, అమ్మవార్లకు నదీ స్నానానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా రేపు సాయంకాలం వాహన సేవ, ఎల్లుండితో తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం పూర్తిగా ముగుస్తుందని చెప్పేసి, అంటే రేపు పూర్ణావతితోటి కార్యక్రమం ముగుస్తుంది. కానీ చివరి రోజున అమ్మవారికి, స్వామివారికి నదీ విహారం అనేది కూడా ఉంటుంది. దాంతో ఈ యొక్క చైత్రమాస బ్రహ్మోత్సవాలు అనేది సమాప్తమవుతుందని తెలియజేస్తుంది. కన్నుల పండుగగా దుర్గామల్లేశ్వరుల యొక్క లీలా కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి ఈరోజు వేద సదస్యము కార్యక్రమము, అంటే వేద ప్రవచనం చేసి వేద మంత్రాలు, చతుర్వేద మంత్రాలన్నీ కూడాను అమ్మవారి దగ్గర వినిపించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వేదముఖత అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేయటమే ప్రధాన లక్ష్యము. దీనివల్ల లోకము, రాష్ట్రము అంతా కూడాను సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుంది. మరి ఈ కళ్యాణోత్సవాలు రేపటి రోజుతో పూర్ణాహుతి చేసుకుని రేపు వెండి రథోత్సవంతో కార్యక్రమాలు సమాప్తి అవుతాయి. మరి 50 మంది భక్తులందరూ కూడాను రేపొద్దున పూర్ణాహుతి, అవభృత స్నానానికి కూడాను అఖండ కృష్ణవేణి నదీ తీరానికి రావచ్చు. మరి భక్తజనై సహా పండితై సహా అని చెప్పనే మనకి శాస్త్రం చెప్తున్నది. అందువల్ల అందరూ కూడాను, భక్తులందరికీ కూడాను అమ్మవారి యొక్క దుర్గామల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య శుభాశీస్సులతో అఖండ దిగ్విజయంగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గాబాబు. అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెప్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగులు మొదలుకుని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరేజు వేస్తామని చెప్పారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోందన్న ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. వీటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటేనే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పరిపాలనా యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇకపై తాను జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో పరిస్థితిని బట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. శాఖల పనితీరును, అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా క్షేత్రస్థాయిలోనే విశ్లేషిస్తానని చంద్రబాబు వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలను స్వయంగా తానే వివరిస్తానన్న సీఎం ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందనే విషయం ప్రజలకు అర్థం కావాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించుకునేలా చూస్తామన్నారు. ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏమైనా సాంకేతిక పరిపాలనాపరమైన ఇబ్బందులుంటే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర స్థాయి శిక్షణా కేంద్రాన్ని వివిధ ప్రాంతాల్లో జోనల్ వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి యూటర్న్ వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్లను క్యాపిటల్ ఏరియా కింద కారిడార్గా డిక్లేర్ చేయాలన్నారు. దానికి మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని పేరు పెట్టండి. ఈ ప్రాంతం భవిష్యత్తులో గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. 3 ప్రాంతాల్లో 40 లక్షల జనాభా ఉన్నారు. కాస్త ఖర్చు పెడితే బాగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. వదంతుల కారణంగానే 5 లక్షల బుకింగ్లు ఒకేసారి కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సరఫరా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదని, డొమెస్టిక్ గ్యాస్కు సంబంధించి 16 ఏజెన్సీల నుంచి డెలివరీ విషయంలో జాప్యం జరుగుతుందని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీలో పెట్రోల్, డీజిల్, గ్యాస్లకు ఏ విధమైన కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాలో కొరత లేదని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాలపై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ప్రతిరోజు సరఫరా డిమాండ్పై డీలర్లు, అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. సరఫరా విషయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని, వదంతుల వల్ల 5 లక్షల బుకింగ్లు ఒకేసారి జరగడంతో స్వల్ప బ్యాక్లాగ్ ఏర్పడింది. ప్రస్తుతం 2,70,000 సిలిండర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడవక ముందే సిలిండర్ రీబుకింగ్ చేయడం సాధ్యపడదన్నారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ బుకింగ్ ద్వారానే కేవలం ఓటీపీతో ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేస్తున్నామన్నారు. ఏమైనా ఫిర్యాదుల కోసం 1967 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,510 రిటైల్ అవుట్లెట్లలో కేవలం 4 చోట్ల మాత్రమే సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని, ఇది కేవలం ఆ డీలర్ల వ్యక్తిగత క్రెడిట్ సమస్యల వల్లే తప్ప సరఫరా చైన్ లోపం కాదు అని అన్నారు. రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగం పెట్రోల్ 7,900 కిలోమీటర్లు, డీజిల్ 20,000 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్ను 2.4% అదనంగా పెంచడం జరిగిందన్నారు. ప్రజలు ఆందోళనతో ఫుల్ ట్యాంకులు చేయించుకోవాల్సిన అవసరం లేదు అని తెలియజేశారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాన్ డొమెస్టిక్ సిలిండర్ల కోటాను కేంద్ర ప్రభుత్వం 10% నుండి 70%కు పెంచిందని, దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆసుపత్రులకు మరింత గ్యాస్ అందుబాటులోకి వస్తుందన్నారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు చేస్తున్న 146 గ్యాస్ ఏజెన్సీలపై 6A కేసులు నమోదు చేసి 4,285 సిలిండర్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. 5 లక్షల బుకింగ్స్ ఒకే రోజు జరిగినందుకు బ్యాక్లాగ్ కొంచెం ఏర్పడింది తప్ప ఈ రోజుకి మేము అందించే సరఫరా 2,70,000 సిలిండర్ల వరకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మేము సరఫరా చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. వీటితో పాటు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లు దాదాపు ఒక 16 ఏజెన్సీలు 40,000 కన్నా ఎక్కువ ఉన్న కన్జ్యూమర్స్ డెలివరీస్ విషయంలో జాప్యం జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా మాకు సమాచారం అందింది. వాళ్ళకి అందించాల్సిన అడిషనల్ సపోర్ట్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసే విధంగా ఈ ఆయిల్ కంపెనీస్ని మేము అడ్రస్ చేశాం. ఇప్పుడు వరకు
ఎన్ఫోర్స్మెంట్ విషయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఎక్కడైతే కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో, హోర్డింగ్ చేస్తున్నారో వాళ్ళపైన 146 గ్యాస్ ఏజెన్సీస్ పైన మేము ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళపైన 6A కేసెస్ రిజిస్టర్ చేసాం. అట్ ద సేమ్ టైం 4285 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అంతిమంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే జెన్యున్గా బెనిఫిషరీస్ ఎదురు చూస్తున్నారో గ్యాస్ బుకింగ్ చేసుకుని వాళ్ళ వరకు సరఫరా జరిగే విధంగా ఈ 3 ఆయిల్ కంపెనీస్ తోటి మేము ప్రతిరోజు సమాచారం షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ఆ అవైలబిలిటీ ఉండేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నాన్ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లకి, అంటే కమర్షియల్ యూజ్ సిలిండర్లకి ఇనీషియల్గా 10% మీ అందరికీ తెలుసు, మార్చి 9వ తారీఖున ఎప్పుడైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చారో 10% వరకే కేటాయించమని చెప్పడం జరిగింది. 10 నుంచి 20% వరకు వెసులుబాటు కల్పించారు. 20 నుంచి 40% వరకు వెసులుబాటు కల్పించిన తర్వాత ఈ రోజున మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా 70% వరకు కమర్షియల్ సిలిండర్స్కి సరఫరా చేయడానికి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం మాకు అందించింది. కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ ఎన్నో ఏళ్లు కష్టపడి ఎంతో పరిశోధన చేసి కనకదుర్గమ్మ తల్లి రూపాలను కళాఖండాలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ కృషి వల్ల సమాజంలో ప్రజలకు శ్రీ దుర్గమ్మ తల్లి రూపాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. చెన్నై నగరానికి చెందిన ప్రఖ్యాత ఆర్టిస్ట్ డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ వేసిన 64 రూపాల శ్రీ దుర్గమ్మ తల్లి చిత్రపటాల ఎగ్జిబిషన్ ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. గవర్నర్ పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నగర ప్రజలకు ఏప్రిల్ 2వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ ఎన్నో ఏళ్లు కష్టపడి ఎంతో పరిశోధన చేసి కనకదుర్గమ్మ తల్లి రూపాలను కళాఖండాలుగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కృషి వల్ల సమాజంలో ప్రజలకు శ్రీ దుర్గమ్మ తల్లి రూపాలను తెలుసుకునే అవకాశం లభిస్తున్నారన్నారు. అలాగే ఈ ఎగ్జిబిషన్ సందర్శించిన వారు సమాజంలో మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుని తమ జీవితాలను సంతోషమయం చేసుకునే అవకాశం వస్తుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారని, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రదర్శించారని అన్నారు. మెరుగైన సమాజం కోసం, మన పురాతన ధర్మాలను ప్రచారం చేయడం కోసం డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఇష్టమన్నారు. తాను మొదట శ్రీ దుర్గామాత గురించి తెలుసుకున్నానని, ఆ తర్వాత ఈ 64 యోగినీల గురించి తెలుసుకున్నానని అన్నారు. తాను దేశమంతటా పర్యటించి అనేక గ్రంథాలు చదివి దుర్గామాతను అర్థం చేసుకుని ఈ చిత్రాలు గీశానని చెప్పారు. ఈ చిత్రాలు గీయడం 2015లో ప్రారంభించి 2020లో పూర్తి చేశానని చెప్పారు. ప్రాచీన సంస్కృతి గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకే దేశవ్యాప్తంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు 15 రాష్ట్రాల్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశానని, ప్రతి చోట ప్రజలు విశేషంగా ఆదరించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి కూడా పాల్గొన్నారు. దాంట్లోనూ కూడా ఆ కళ్ళలో వచ్చినటువంటి నవరసాలు అన్ని విధాల ఆ కళ్ళు వివిధ రసాలను పండించే విధంగా చక్కగా పెయింటింగ్ చేశారు. ఇది చూడడం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభూతిని 10 కాలాల పాటు నిలిచేలాగా చిత్రపటాల రూపంలో చేసినటువంటి ఆమెకి ఉన్నికృష్ణన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వారు ఇక్కడ రావడానికి సహకరించినటువంటి మా క్రియేటివ్ అకాడమీ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇది అందరూ కూడా వచ్చి దర్శించదగ్గటువంటి ఒక ప్రదర్శన. దయచేసి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వారికే కూడా, బయట ఉన్న వారికి కూడా నేను మనవి చేసేది, ఇలాంటి చిత్రపటాలను చూసినప్పుడు మనలో కొత్త శక్తి వస్తుంది. మనం చెడును అధిగమించడానికి ఏ రకమైనటువంటి శక్తిని మనం పొందాలి, లేకపోతే మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి ఏ రకంగా ఆలోచించాలనేటువంటిది పెయింటింగ్స్తో పాటు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ కూడా చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇటువంటి ఒక మంచి ఆలోచనతోటి అమరావతి చిత్రకళా వీధి ద్వారా మన రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వడమే కాకుండా ఉగాది పురస్కారాలు ఇచ్చి ప్రతి ఆర్టిస్ట్కి సరైన గౌరవాన్ని అందించడం కానివ్వండి, ఆర్టిస్టులందరికీ అండగా కూటమి ప్రభుత్వం ఉంటూనే మా మినిస్టర్ గారు కూడా వాళ్ళందరికీ కూడా తోడ్పాటుని సరైన సహకారాన్ని అందిస్తున్నారు. ఇటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ దేశవ్యాప్తంగా జరిగే వాటికి మన రాష్ట్రాన్ని కూడా
మనం ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఇంకా ముందుకు వెళ్తామని, నేషనల్ వైడ్ వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి ఆర్టిస్టులను కూడా హోస్ట్ చేసే దిశగా మన ప్రయాణం సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, This is about 64 feminine powers which a man and a woman has. This is beyond gender. So it is a very, very important concept of today's world. So this is a traveling exhibition and this is my 15th state. And next I'm going to 91 days and almost 11,000 kilometers I've crossed. And I request you, all of you, to come and see the paintings. We are here for 2 more days. And I have really got great appreciation from the government. To come, Minister to come and see, have been always a great help for me. So I really appreciate that as an artist. తాటి ముంజలు, వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని అంటారు. ఈ తాటి ముంజలు బయట నుంచి కొబ్బరిలా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు చాలా ప్రత్యేకమైనవే. వేసవి సెలవులకు పల్లెటూర్లు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా వీటిని లాగిస్తారు. వీటిని ఎంత తిన్నా ఇంకా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. పట్టణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. తాటి ముంజలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయో తెలుసుకుందాం ఇప్పుడు. ఎండలు మండిపోతున్న వేళ, గొంతు తడారిపోతున్న సమయంలో రోడ్డు పక్కన బండ్ల మీద కనిపించే తాటి ముంజలు చూస్తే ప్రాణాలు ఇచ్చేస్తుంది. ఏప్రిల్ నుండి మే చివరి వరకు పుష్కలంగా లభించే ఈ ముంజలు చూడటానికి జెల్లీలా మృదువుగా ఉంటూ ప్రకృతి అందించిన స్వచ్ఛమైన వరప్రసాదంగా నిలుస్తాయి. అసలు కల్తీ లేని ఈ ఐస్ యాపిల్స్ లో శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం నుండి పోషకాలు, నీరు బయటకు పోయి త్వరగా అలసిపోయే వారికి తాటి ముంజలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించి వేడిని తగ్గిస్తాయి. పని ఒత్తిడిలో నీళ్లు సరిగ్గా తాగక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ క్యాలరీలుండి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ముంజలను వేసవిలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో అవసరం. తాటి ముంజలకు ఒక చరిత్ర ఉంది. తాటి ముంజని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంతో ఇదిగా చేస్తే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే వాటి గురించి ఎంతో గోదావరి జిల్లాలో అయితే ఇంకా ఉంది. నా పేరు కూడా తాడి శకుంతల. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి కూల్ డ్రింకుల కంటే, ఐస్ క్రీముల కంటే ముంజలు తినండి. పేద బడుగు వర్గాలకి వ్యాపార వ్యవహారాల్లో కూడా సహకరించాల్సిన బాధ్యత మనకుంది. ఈ సీజన్ వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులకు కాస్త విరామం ఇచ్చి ముంజల వ్యాపారంలో నిమగ్నమవుతున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు వీటిని విక్రయిస్తూ డజన్ సుమారు 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. తద్వారా రోజుకు దాదాపు 4,000 రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తూ ఖాళీగా ఉండకుండా ఈ సీజనల్ బిజినెస్ తో ఉపాధి పొందుతున్నారు. తాటి ముంజలు ఈ ఎండాకాలంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. పేదలకి అదొక జీవనాధారం. పేదలు చెట్లెక్కి కొట్టుకొచ్చి రోడ్ల మీద ఈ అమ్మటం వల్ల, దీన్ని తినటం వల్ల చాలామందికి ఆరోగ్యకరమైన విషయాలు మెండుగా ఉన్నాయి. పుష్కలంగా దానికి సంబంధించినటువంటి విటమిన్స్ అన్నీ కూడా పేదలకు అందుతూ ఉన్నాయి. ఆ వాటర్ తాగటం వల్ల, ముంజుల్లో వాటర్ తాగటం వల్ల పేదలకి దాహం తీరుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా పేదలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉన్నారు. దీన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నారని ఎక్కువగా ఈ అమ్ముడుపోతున్నాయి విజయవాడ నగరంలో అని చెప్పేసి ప్రధానంగా.
అయితే ముంజలో ముచ్చట రాగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రాకమానవు. సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు తోటలోకి వెళ్లి పెద్దవాళ్ళు చెట్టెక్కి తాటిగెలలు కోసి కింద పడేస్తుంటే ఆ తాటికాయల కోసం పరుగు తీయడం ఒక సరదా. పదునైన కత్తితో పైన పీచు తీసి ఆ తెల్లటి ముంజలను చేత్తో తీసి తింటుంటే వచ్చే ఆ తృప్తి వేరు. ముంజలు తినడం అయిపోయాక ఆ ఖాళీ తాటికాయలకు మధ్యలో ఒక కర్రను అమర్చి తాటి బండి చేసి రోడ్ల వెంట పరిగెత్తుతూ ఆడుకున్న రోజులు ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి. నేటి తరం పిల్లలకు ఈ అనుభవాలు తక్కువే అయినా ఈ ముంజల రుచి మాత్రం ఇప్పటికీ మరవలేంది. వేసవికాలం కూల్ డ్రింక్ కన్నా తాటి ముంజలు తినటం వల్ల విటమిన్స్ బాగుంటాయి, ప్లస్ దాహం కూడా తీరిపోతుంది. పేదవాడికి తక్కువ అందుబాటులో వస్తుంది. వేపిల్లి ఇవన్నీ తింటారు కానీ దానికన్నా ఈ తక్కువగా వస్తాయి. ప్లస్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు, దావత కూడా తీరుతుంది. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఈ తాటి ముంజలనే మర్చిపోయారు. చిన్నప్పుడు మేము తాటి ముంజల్ని చెట్లు కోసుకుని తినేవాళ్ళం. ఇది ఎండబెట్టుకొని తర్వాత ఆడుకునేవాళ్ళం, చక్రాలా కట్టుకొని ఆడుకునేవాళ్ళం. చాలా బాగుండేది అప్పుడు. ఆ రోజులన్నీ మర్చిపోతున్నారు ఇప్పుడు జనం. మర్చిపోయి ఇప్పుడు కూల్ డ్రింకులే తాగుతున్నారు కానీ ముంజలు ఎవరు తినట్లేదు. పొద్దున్న 4 గంటలు వేసి కాయలు కోసుకుంటాం. నలుగురు కోస్తాం. నలుగురు కోసుకుని కాయ మూటలు వేసుకుని ఆటో వేసుకుని అక్కడికి వచ్చేప్పటికి 11 అయ్యిద్ది. 11 కాడ నుంచి 4 వరకు అమ్ముతాం. ఇవన్నీ పోగేసుకుని మా చెత్త తీసుకెళ్ళేపటికి ఇంటికి వెళ్ళేపటికి 6-7 అయిపోద్ది. మాకు రోజుకి వచ్చి మనిషికి వచ్చి 800-1000 రూపాయలు మిగులుతుంది. మా కష్టం అదే. ఈ 2 నెలలు సీజన్ మిగతా పొలం వ్యవసాయం పనికి వెళ్తాం. శుభ్రంగా ఇదే లేదండి, ఫ్రీగానే కోసుకుంటాం. రైతులు కోసుకోమంటే పశువులే పడదని కోసుకుంటాం. ఈ ఆటో ఖర్చులు మా కష్టమే మిగిలేదు. మన కూలి పాటే మాకన్నా ఎక్కువ మిగలదు. అంతకన్నా ఎంత వస్తే అంతే మిగులుతుంది. ఈ 2 నెలలు టైం బట్టి అందరూ వ్యాపారం ఉన్నారు కాబట్టి అందరికి అదే పని కాబట్టి వచ్చే వాళ్ళు ఒక రోజున మిగిలితే ఒక రోజున కాయ వెళ్ళిపోతాం. ఈ టైం ఆదివారం కొంటారు కదా, సండే కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తాం. ఆదివారం కదా సండే కాబట్టి అందరూ కొంటారు కానీ వస్తాం డైలీ. అది ఇంకా అంతగానే ఏముండదు. ఏముంటాయి వాళ్ళ 100 రూపాయలు పెట్టి కొంటారు కొంతమంది. ఒక రోజున 100. ఈ 4 రోజులు కాయ దొరకదు కాబట్టి 100 రూపాయలు అమ్ముతాం. తర్వాత 80 రూపాయలు, 70 రూపాయలు, 50, 60 రూపాయలు తగ్గుతాం. ఇంకా అంతకనే ఏం లేదు. నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలిస్తున్న మద్దతు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము బుధవారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచివాడు మా రాము అంటూ ఎమ్మెల్యేతో పలువురు వృద్ధులు తమ సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు దిగారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్లు మంజూరును నిరంతరం ప్రక్రియగా చేయడమే కాకుండా వితంతు పెన్షన్ల ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గొప్ప ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ అనేక మంచి పనులు చేస్తుందన్నారు. కార్యాలయాల్లో కూర్చుని చట్టాలు చేయడం కాదు, ప్రజల మధ్య ఉంటూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కంచగచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృతసాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్లథాన్ 2K26లో భాగంగా మొదటి రోజు స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్ పై విద్యార్థులు డెమోన్స్ట్రేషన్స్ చేశారని సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వారిలోని విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి నూతన టెక్నాలజీలను రూపొందించవచ్చని తెలిపారు.
అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్థాన్ 2026లో భాగంగా విద్యార్థులు స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్ లో మొత్తం 40 రకాల అంశాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సయ్యద్ జిలానీ విచ్చేసి స్టూడెంట్స్ ప్రదర్శించిన స్టాటిస్టిక్స్ సిమ్యులేషన్స్ చూశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ సయ్యద్ జిలానీ మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీలో స్టాటిస్టిక్స్ యొక్క పాత్ర చాలా ఉందని, స్టాటిస్టిక్స్ పై పట్టు ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ను సులభంగా నేర్చుకోవచ్చని, అంతేకాకుండా మైండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుందని తెలియజేశారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామమోహన్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ కళాశాలలో అకాడమిక్స్ తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నుండి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు స్మార్ట్ సిస్టమ్స్ వరకు ప్రతి ఆవిష్కరణలో స్టాటిస్టిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. స్టాటిస్టిక్స్ అప్లికేషన్స్ ద్వారా బిజినెస్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మెమెంటోలు, బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు. Now using data from this sample, we test our hypothesis. If the data from our sample suggests that the average height in Delhi is 5 feet, we draw our conclusion. This entire process known as hypothesis testing. Outcome could be either accept the null hypothesis or reject the null hypothesis. And the goal of the main of the t-test is approaching the p-value, means approaching the probability. If the probability value p is 0.05, we can include that is an probability value is accepted, and if it is greater than 0.5. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.